వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని. నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము. నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము. నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. ఒప్పుకోలు ప్రార్థన అయినాక అంశాల కొరకై వర్తమానం ఉంటుంది. అయిపోయిన తర్వాత మనము ప్రార్థనలో గడుపుదాం. మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎఫ్రతా సంఘ విశ్వాసులకు, దేవుని సేవకులు ఆశీర్వాదం గారికి వందనాలు. సమయంలో అనుకోని రీతిగా మరలా మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చినాడు. 2023 సంవత్సరము డిసెంబర్ క్రిస్మస్ పరిచయ నిమిత్తమై నేను మీ మధ్యకు వచ్చాను. అప్పుడు కర్ణాటకలో సేవ చేస్తూ ఉండేవాడిని. అయితే చాలా రోజులుగా దేవుని సేవకులు ఆశీర్వాదం గారు ఆహ్వానిస్తూ ఉంటున్నారు, కానీ మరి ప్రభుత్వం కాలేదు. అయితే ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిద్దాము, ఆయనకు వందనస్తులం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని 2 భాగాలుగా దేవుని సేవకులు మనతో చెప్పినట్లుగా మొట్టమొదటిగా కన్ఫెషన్ ప్రేయర్ ఉంటుంది, ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది. రెండవది ప్రార్థన కొరకైనటువంటి కొన్ని సంగతులు దేవుని వాక్యం నుంచి ధ్యానించి ఈరోజు అంటే ఈ పూట ఈ ఉపవాస ప్రార్థనకు మాత్రము వాక్యము కంటే ఎక్కువగా ప్రార్థనకు అవకాశం ఇద్దాం. అయితే వాక్యం కూడా ప్రాముఖ్యం కాబట్టి ప్రార్థన కంటే వాక్యమును ఎక్కువగా బోధించము. దయచేసి ఈ కొన్ని నిమిషాలు మీరందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తుంటున్నాను. రండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోనా. యోనా గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనములు కలిసి చదువుకుందామండి. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1, 2 and 3 వర్సెస్ రీడింగ్ టు ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వారు మోకరించవచ్చు.
ప్రేమ కలిగిన జీవగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి నీకు స్తోత్రములు. సమయంలో మరొకసారి ఎఫ్రతాలో చేరి నీ నామస్మరణ చేసుకునే భాగ్యం మాకు ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు. స్థానిక దేవుని సేవకులు ఆశీర్వాదం గారిని బట్టి వందనాలు. నీ దాసుని మీరు ప్రేమించి వెదక రక్షించుకొని ప్రభువా తండ్రి, తను ఉద్యోగము చేస్తూ నీ పరిచయలో కొనసాగుతూ తర్వాత తదనంతరం సంపూర్ణముగా నీ సేవలో నీ దాసులు నిలిచి సంఘాన్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు. నీ దాసునికి మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రములు, పరిచర్య భారమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రకటించుకున్నటువంటి మేరకు ఈ దినము రేపు ప్రత్యేక కూడికలలో అయోగ్య దాసులను నేను కూడా పిలువబడి తిని ప్రభువు అందును బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నేను వచ్చుట ద్వారా సంఘానికి ఎంతో క్షేమము, ఆశీర్వాదము, మేలుకరము, ధన్యకరమైనటువంటి పరిస్థితులను గ్రహించండి. నా ద్వారా సంఘము నష్టపోకుండా నేను సంపూర్ణముగా నీ చేతిలో వాడబడేటువంటి పాత్రగా నన్ను ఉంచండి. ప్రభువా, నీ దాసును నేను నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకొనుచున్నాను. నన్ను కనికరించి కరుణించి నీ సిలువ చాటున మరుగుపరచి నీ నోటి బోరుగా నన్ను వాడుకొనమని మరి ఒకసారి ఈ యొక్క సమయమును మాకు ప్రశస్తకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయమని మా ప్రభు రక్షకుడు ప్రభునేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనము చదివినటువంటి లేఖన భాగంలో మనకు ఒక చిన్న మాటను మనము ధ్యానిస్తాం. 1వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? ఇంకా వాక్యం ప్రారంభించినాక అందరూ కూర్చోవాలా, అందరూ వినాలా, రాసుకునేవాళ్ళు రాసుకోవాలా. నేను కొద్దిసేపు చెబుతా, అయితే మీరు శ్రద్ధగా వినాలా కదా. అన్నగారు ఆశీర్వాదం అన్నగారు అంత 2:30 లోపు ముగించేద్దాం అన్నగారు. భోజనం చేసే లోపు 3 అవుతుంది, మళ్ళీ రాత్రి కూడిక ఉంటుంది కదా అని చెప్పారు. మరి అన్నగారి మాటను నేను గౌరవించాలి, నేను అందుకు అవకాశం ఇవ్వాలి. మధ్యలో ఇటువంటి సలహాలన్నీ చెబుతూ ఉంటే వాక్యానికి సమయం ఉండదు. కాబట్టి మీరందరూ చక్కగా వాక్యం వినాలని రిక్వెస్ట్ చేస్తున్నా. 1వ వచనాన్ని అందరం కలిసి చదువుదామండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ మాటలో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక సంభాషణ లేదు, దేవుడు తన ప్రవక్త మధ్యలో జరిగేటువంటి సంభాషణ అని మనకు ప్రారంభంలోనే అర్థమవుతూ ఉంది. అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ మాటను మనము మన వాడుక భాషలోకి మార్చుకుందాం. సెలవిచ్చెను అనంటే మాట్లాడెను అని చెప్పచ్చా? చెప్పెను లేదా మాట్లాడెను. దేవుడు ప్రత్యక్షమై యోనాతో మాట్లాడెను కదా. ఈరోజు మన పాఠం పేరేందంటే, ప్రస్తుత దినాల్లో దేవుడు మనతో ఎందుకు మాట్లాడుట లేదు. ఏమవుతుంది? అర్థమైందండి? అందరూ చెప్పండి. ఏందంట ఈరోజు మన పాఠం పేరు? ప్రస్తుత దినాల్లో దేవుడు మనతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు? ఎందుకు దేవుడు మనతో మాట్లాడట్లేదు? కారణం ఏంటి? లేదా దేవుడు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలి కదా. దేవుడు మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకి మనం ఊరు వెళ్ళాలంటే ఏం చేయాలా? ప్రయాణం అయ్యి సిద్ధపడి మన ముందు ఒక ప్లాన్ అంటూ ఉండాలా. ట్రైన్లో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాతనే మనం వెళ్ళగలం. అలా ఏమీ లేకుండా మనము ఊరికి అనుకుంటూ ఉంటే వెళ్తామండి. వినట్లే మీరెవరు? నన్ను చూడాలా? నిద్రపోవాకండి. ఇప్పుడే నిద్రపోతే ఎట్లా? కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎలా ఉంటే మాట్లాడతాడు? కొంతమంది వ్యక్తులను చూస్తాం, అదో ఆయన దగ్గరికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆయన ఒప్పుకోడు అంటామా లేదా? అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడాలంటే
మనం ఉండే ప్రవర్తన లేదా ఆయన మాట్లాడడానికి ముందు మనతో ఇష్టపడాలి. కాబట్టి ఈ కాన్వర్జేషన్ అంతా ఒప్పుకోలో చూద్దాం. దేవుడు యోనాకు ప్రత్యక్షమై, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే ఏమి చేయాలా? అసలు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? చూడండి, ఒక మాట యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, 10వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ చాప్టర్ 10. మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే, నేనేం మర్మాలు చెప్పట్లేదు. అయితే వాక్యం మీరు వింటే బాగుంటుందని నా అభిప్రాయం. 20 యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం చదవండి. అయితే చాలు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన వారమై ఉండాలి, ఆయన సంబంధులై ఉండాలి. అది బాగా అర్థం చేసుకోండి. కింద వచనంలో రాయబడి ఉంటుంది, నా గొర్రెలు నా స్వరమును గమనించండి. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనము ఏం జాషువా ఆయన వారమై ఉండాలి. ఆయన వారితోనే ఆయన మాట్లాడతాడు. ఆయనకు సంబంధము లేకపోతే ఆయన మాట్లాడినా కూడా మనకు అర్థం కాదు. అందుకే ప్రభువు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను. మనకి ఇంట్లో పెట్స్ ఉంటాయి, అంటే పెంపుడు జంతువులు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, లేకపోతే పల్లెటూరులో ఎక్కువగా కోళ్ళు పెంచుతూ ఉంటారు కదా. ఇప్పుడు మన కుక్క పేరు డాలీ అనుకుందాం. ఎక్కడున్నా కానీ మనం ఏ డాలీ అంటేనే మన స్వరం వినగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే పేరు పెట్టి కొత్త వ్యక్తి డాలీ అంటే వస్తుందా? అక్కడ నిలబడి చూస్తుంది, ఎవడు నన్ను పిలిచాడే, ఈ గొంతు మా యజమానిది కాదే. ఊర్లో కోళ్ళు పెంచుకుంటాం, అందరి కోళ్ళు తిప్పల మీద అక్కడక్కడ అన్నీ మేస్తూ ఉంటాయి. నువ్వు సాయంకాలం అయితేనే బొబ్బో బొబ్బో అంటావు. ఎవరి కోళ్ళు వస్తాయి జాషా? మీ కోళ్ళే వస్తాయి. ఆడ అన్ని కోళ్ళు ఉంటాయి, కానీ ఎవరు పిలుస్తారో అలా దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే, పిల్లలు వింటున్నారా? నేను అందరిని గమనిస్తా. ఈ 2 రోజులు మీకు సెలవే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలంటే ముందు మనము ఆయన వారమై ఉండాలి, ఆయనకు చెందిన వారమై ఉండాలి. ఎందుకు ఆయన వారమై ఉండాలంటే ఆయన వారికి మాత్రమే ఆయన స్వరము వినబడుతుంది. రూపాంతర కొండ మీద ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఒకరు మీరు చెప్పండి, ఒకరు మీరు చెప్పండి. రూపాంతర కొండ మీదకి ఎవరెవరు వెళ్ళారు? యేసు ప్రభు. వెరీ గుడ్, ఈజీగా మంచిగా ఆన్సర్ చెప్పారు. రెండోది చెప్పండి. పేతురు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు యోహాను, ఇంకా పేతురు యోహానులేనా? ఎంతమంది వెళ్ళారు చెప్పరే? పేతురు, యాకోబు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఒక స్వరం వినపడిందా లేదా? ఆ స్వరము కొండ కింద ఉన్న వాళ్ళకు కూడా వినపడింది. కొండ కింద ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు? ఉరిమెను అనుకున్నారు. ఏమనుకున్నారు? ఉరిమింది అనుకున్నారు. పైన ఉన్న వాళ్ళకేమో ఆ స్వరం వినపడింది. అర్థమైందా మీకు? కిందున్న వాళ్లకు పైన ఉన్న వాళ్ళకు తేడా ఏంటి? పైనున్నవారు ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి వారు, గుర్తుపట్టగలిగేటువంటి వారు. ఆయనకు చెందకుండా ఆయన స్వరాన్ని మనము వినలేం. మందిరానికి రాని వారికి మనము వాక్యం చెబితే వాళ్లకు సాధారణంగా అర్థం కాదు. ఏదో సువార్త చెబితే 2 మాటల్లో ఆ సువార్తలో మనం చెప్పిన దాంట్లో 50% వాళ్ళకి అర్థమవుతుంది. మనము వాక్యాన్ని, బైబిల్ స్టడీని కానీ ఏదైనా ఒక ఆరాధన వర్తమానం కానీ చెబితే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అదే మందిరానికి వచ్చేవారికి అయితే, వినేవారికి అయితే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నెంబర్ 1, దేవుడు నీతో మాట్లాడాలంటే నీవు ఆయనకు చెందిన వాడవై ఉండాలి.
రెండవది, దేవుడు మనతో మాట్లాడాలంటే అదే రూపాంతర కొండ మీద ఏం రాయబడి ఉంటుందంటే, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. అంటే దేవుడు రెండవదిగా ఎవరితో మాట్లాడతాడంటే, ఎవరికైతే వినాలా అన్నటువంటి ఆసక్తి ఉంటుందో వాడితోనే మాట్లాడతాడు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము చెప్పే ప్రతి వాక్యము మనం వింటున్నామా? ప్రతి మాట వింటున్నామా? మీరు మంచోళ్ళు, ఇంకొకళ్ళు అయితే మీరు అర్థమయ్యేలాగా చెబితే కదా అని అంటారు మమ్మల్ని కదా. అందుకే యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథములో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవులు గలవాడు వినుగాక. రెండవది, ప్రభు ఎవరితో మాట్లాడతాడంటే, వినడానికి ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవడు వింటాడో వానికే చెబుతాం. ఎవడు వింటాడో వానికే చెబుతాం. ఈ సంగతులన్నీ యోనాలో ఉన్నాయి. అందుకే యోనా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో యోనా గారు ఒక్కరే కాదు, ప్రవక్తలు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ప్రత్యేకంగా యోనా గారినే పిలిచాడు. యోనా, ప్రభువా చెప్పు నాయనా. మూడవ సంగతి ఏంటంటే, ఎవడు ప్రభు ఎవరితో మాట్లాడతాడంటే, ఎవరైతే ఆయనకు అందుబాటులో ఉంటారో. అందుబాటులో అంటే ఆయన చెప్పేదానికి వినడానికి ఇష్టపడి చేసేటువంటి వారు. ఉదాహరణకు బైబిల్లో ఎవరున్నారు అటువంటి వారు చెప్పండి? సమూయేలు కదా. ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞవయ్యా, నువ్వు చెప్పు. ఐఎమ్ రెడీ టు గో, ఐఎమ్ రెడీ టు లర్న్, ఐఎమ్ రెడీ టు హియరింగ్. నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్రభువా నీ దాసుడు నేను ఇక్కడే ఉన్నా. ఈ మూడు సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంట, ప్రభువు మనతో మాట్లాడాలంటే నెంబర్ 1 ఏం కావాలి? మనము ఆయన వారమై ఉండాలి. వెరీ గుడ్. రెండవది, ఆయన మాటలు, ఆయన స్వరాన్ని లేదా ఆయన వాక్యముని వినడానికి ఇష్టపడాలి. మూడవది, ఆయన చెప్పినది చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఇటువంటి వారికి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. అటువంటి వ్యక్తే ప్రవక్త అయినటువంటి దైవజనుడైన యోనా గారు. ఆయనతో ప్రభు పిలిచి ఏం చెప్తున్నాడు అది మాట చూద్దాం. ఏమన్నాడు ప్రభు? చదవండి 2వ వచనం. 1-2 యోనా. చాలండి. ఈ 2వ వచనంలో కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యోనా ప్రవక్త ఎవరంటే ప్రభువుకు చెందినటువంటి వాడు. రెండవది, ఆయన మాటను వినేటువంటి వాడు. మూడవది, ఆయన చెప్పినది చేసేటువంటి వాడు. మన జీవితంలో కూడా ఇటువంటి ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ప్రభు ఒక పనిని అప్పచెప్పుతున్నాడు యోనాకు. ఏమని? అయ్యా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? చెప్పండి. దుర్గతి కదా. దుర్గతి కలుగున అంటే దుర్గతి అన్నదాన్ని అది మంచిదనే చెడ్డదనా కదా. ఇప్పుడు ఒక చెడ్డ వార్త అంటే, ఒక వినకూడని వార్త ఎవరితోనైనా పంపాలంటే మనం ఎవరితో పంపుతామండి చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారు, ఆ విషయము చెప్పడానికి అందరికీ మనం ఆ పనిని అప్పచెప్పం. అర్థమవుతుందా? దానికి ఆ యొక్క మాటను చెప్పడానికి కొంతమందికి యోగ్యత ఉంటుంది. అంటే వెంటనే విషయం చెప్పకుండా చాలా జ్ఞానయుక్తంగా అవతల వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి మంచి విషయం ఎవరితోనే చెప్పి పంపించవచ్చు కదా. నీకు ఉద్యోగం వచ్చింది,
నీకు పెళ్ళి సెట్ అయింది, నువ్వు కొడుకు పుట్టాడు, ఎవడైనా ఫోన్ చేసి చెప్పచ్చు. కానీ ఒక దుఃఖకరమైన వార్త, బాధాకరమైన వార్త, నీకు జైలు శిక్ష పడిందిరా 7 సంవత్సరాలు అని చెప్పడానికి కదా కొంచెం మనం తటపడాయిస్తాం. దేవుడు యోనాను ఎందుకు ఎంచుకున్నాడంటే, యోనాలో ఉన్న ఈ 3 ఆత్మ సంబంధమైనటువంటి ఆ యోగ్యతలను బట్టి ఈ దుర్గతి కలుగునని ప్రకటించడానికి యోనా తప్ప దేవుని దృష్టికి ఎవ్వరు యోగ్యుడుగా కనపడలే. ఏమా వింటున్నారక్క? వినాలా? మళ్ళీ నేను క్విజ్ పెడతా చూడండి, క్వశ్చన్లు అడుగుతా. ఇంకోసారి నేను పిలుచుకపోయిన బాధలే, అందుకే మీరు జాగ్రత్తగా వినాలి. యోనా ఇలారా ఆ నినివే పట్టణానికి పోయి అదంతా నాశనం అయిపోతుందని చెప్పు నువ్వు. అంటే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నది ఏదో ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు. ఆ ఉద్దేశం ఏంటి? సైమన్ గారు మీరు చెప్పండి, నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? ఆ ఉద్దేశం ఏంటి? నీకు తెలుసా తెలీదా? తెలిసి ఉంటే చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. ఏం సిగ్గుపడదు, అందరిని అడుగుతా, నువ్వు నొక్కనే కాదు. ఆయన పరిచయం నిమిత్తమై. వెరీ గుడ్, మీ అన్నని చూసి చెప్పిన. ఒకవేళ మీ అన్న ఏమైనా సాయం చేసాడు నాకు తెలియదు. మరి జాషువా గారు మీరు చెప్పండి. సువార్త చేయడానికి. సరే, ఆ మాటకు నువ్వే ఉత్తరవాదివి. వెరీ గుడ్. పరిచయ కొరకు. మీరు బ్రదర్ పరిచయ కొరకు. మీరమ్మా పెద్దవారు. సిస్టర్స్ ఎవరిని చెప్తారా మీరు ఎందుకు రక్షించబడ్డారో? పరిచర్యలు పలు రకాలు ఉంటాయి. పరిచర్య కొరకే. సరే, ఆ విషయం మనకి ఇప్పుడు అనవసరము. నేను ఇప్పుడు దాన్ని వివరిస్తే ఈ సమయం పోతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కామన్గా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనము క్రీస్తును ప్రకటించడం. ప్రతి విశ్వాసకి, ప్రభువుని ఎరిగిన వారందరికీ దేవుడిచ్చిన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత సువార్త ప్రకటించడం. ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సువార్త లేకుండా నువ్వు పులిపీఠం ఎక్కి ఎంత బోధించినా కూడా వ్యర్థమే. సువార్త అనుభవం లేకుండా నువ్వు బల్లబంచినా వ్యర్థమే. ప్రతి ఒక్కళ్ళం ఏంది సువార్త అంటే? ఒక డోలకు, ఒక కంజరు, లేకపోతే ఒక హార్మోనియం పెట్టేసుకొని మైకి పెట్టుకొని పోయి వీధుల్లో సువార్త చేయడం కాదు. అర్థమవుతుందా? దాన్ని సంఘ సువార్త అంటాం. ఆ సంగతి పక్కన పెట్టు, అది కాదు. రక్షించబడిన ప్రతి ఒక్కరము మనము ఉన్న ఇంటిలో కావచ్చు, చుట్టుపక్కల అవ్వచ్చు, పనిచేసే చోట అవ్వచ్చు, ఎక్కడైనా సరే నీవు దేవుని బిడ్డగా నువ్వు ప్రదర్శించబడాలా. ఉదాహరణకు చెప్తాను. నా చిన్నతనంలో సంగతి ఇప్పుడు కాదులే. ఇప్పుడు అట్లా కొంతమంది ఉండొచ్చు, ఉండరని నేను చెప్పను, అది తప్పు తెలియకుండా. ఎందుకంటే అందరూ అవిశ్వాసులుగా లేరు, అందరూ వెనకబడలే. ఇంకా శేషం ఉంది కాబట్టే ఈరోజు సంఘాల్లో దేవుడు ఇంకా తన మహిమను ప్రజ్వలింపచేస్తూ ఉంటున్నాడు. నేను బాగా గమనించేవాడిని. ఎలాగంటే ఏదైనా అన్న బయటకు మైక్ ఉందా? బయటకు లేదు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా అన్యులు ఏదైనా పండుగలు చేసుకున్నప్పుడు వారు ఏదైనా తెచ్చిస్తే విశ్వాసులైన వారు నిర్మోహమాటంగా మేము క్రైస్తవులమండి, మేము పుచ్చుకొనమని చెప్తారు. నిర్మోహమాటంగా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇస్తారు. 4వసారి వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా అమ్మ పక్కింటిళ్ళకి అక్కోళ్ళకి పెట్టచ్చు కదా, సులోచన అక్కోళ్ళకు. ఇక్కడ ఎవరైనా ఉన్నారమ్మా? లేనిపోయింది, నోటికి పేరు వచ్చింది చెప్పా. ఉన్నారా? దేవునికి స్తోత్రం అని అంటే అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు లేదు, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు తినరు. వారు యేసు ప్రభు నమ్ముకున్నారు, అబద్ధాలు ఆడరు. ఆ అక్క చెప్పిందంటే కరెక్ట్. ఈ అన్న ఏదైనా ఒక మాట చెబితే అది నిజం. ఆయన దేవుని నమ్ముకున్నారండి, మనలా కాదు. వాళ్ళు మోసం చేయరు. వాళ్ళు మాట అవునంటే అవును, ఇలా బ్రతుకుతున్నామా? ఇదే సువార్త, ఇదే సువార్త. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా పొరపాటున చిల్లర మనమే తక్కువ ఇచ్చామనుకోండి, వాళ్లకు పిలిచి మళ్ళా. మొన్న ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి నాకు ఒక చోట కనపడ్డాడు. నాకు ఒక గిఫ్ట్ కవర్ అవసరమైంది, ఖాళీ కవరు.
నేను ఒకరికి గిఫ్ట్ పెట్టాలనుకున్నా, నా దగ్గర కవర్ లేదు, డబ్బులు చేతిలో పెట్టడం సభ్యత కాదు అని ఒక సహోదరుణ్ణి అడిగా, బ్రదర్ నాకు ఒక ఖాళీ గిఫ్ట్ కవర్ ఇస్తారా అంటే ఆయన గబగబా బైబిల్ అంతా వెతికి ఒక కవర్ తీసి ఇచ్చాడు. నేను దాంట్లో గిఫ్ట్ పెట్టబోదామని పర్సులోంచి డబ్బులు తీసి చూస్తే ఆ గిఫ్ట్ కవర్లో 500 ఉంది ఆల్రెడీగా. అర్రే ఆయన చూసుకోకుండా ఇచ్చాడే అని చెప్పి ఆయన 500 తీసేసి నేను జోబులో పెట్టుకొని నేను ఎంత పెట్టాలో అంత పెట్టేసి అది ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ఆ సహోదరుని వెతికా. ఆయన కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపటికే కనపడ్డాడు. బ్రదర్ మీరు ఇచ్చిన కవర్లో ఖాళీదేనా ఏమైనా ఉందా అని అడిగా. ఏమోనన్నా నేను చూడలేదు, మీరు కవర్ అడిగారు నేను ఇచ్చేసాను అన్నాడు. దాంట్లో 500 ఉంది బ్రదర్ అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తే నువ్వు ఎవరు ఏం పేరు అని అడగలేదు ఆయన. ఆ మందిరంలో, ఇది హెబ్రోన్లో జరిగింది, ఎక్కడో కాదు హెబ్రోన్లోనే. ఆయన ఏం చేసేది, హెబ్రోన్లో 2-3 సేవకులను అడిగినాడు, ఎవరు ఆ సేవకుడు అని ఆయన. వాళ్ళు పలాని అని చెప్పారు. వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, అన్న గిఫ్ట్ కవర్ ఇచ్చాడు, దాంట్లో పొరపాటున 500 ఉంది, నాకే తెలియదు, అన్న మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అని చెప్పి ఆయన ఉండే 10 మందికి చెప్పేసాడు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన చూడలే, 500 నేను జోబులో పెట్టుకుంటే నాకేమీ నష్టమా, నాకు లాభమే కదా. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో సాక్షార్థంగా ఉండాలా. యోనాకు దేవుడు ఒక పని చెప్పినాడు, నువ్వు దుర్గతి కలుగునని నీవు పోయి చెప్పు. సరే, యోనా దేవుని మాటను వినక అని ఉంది. అంటే ఎందుకు ఆ మాట రాశారంటే, వినని వాడైతే దేవుడు చెప్పేవాడు కాదు. 40 సంవత్సరాలు అదే పట్టణములో తిరిగి సువార్త చెప్పిన ఆయన ఒక్కరోజు పోయి చెప్పు అంటేనే ఆయనకేమనిపించిందంటే, 40 సంవత్సరాల నుంచి నేనే ఉన్నానండి సేవకుడిని, 40 ఏళ్ళుగా నేను ఇక్కడ సేవ చేస్తున్నా, నా ద్వారా ఒక్కరు రక్షణ పొందలే, నేను బతకడం మేలా సావడం మేలా? చెప్పరేమండి, సావడమే మేలు, బతకాల్సిన అవసరం లేదు. ఎందుకు బతకడం? ప్రభు కొరకు. ఎవరికైనా విసుగొస్తుంది, ఎవరికైనా చిరాకు వస్తుంది. నా దేవుడు చెప్పినాడు వెళ్ళమంటే అదొక్కసారి పోయింటే బాగుండేదేమో, కానీ పోకపోయినా కూడా మేలే జరిగింది. నేను చెబుతాను దాని గురించి. నేను ఆయన ఎందుకు వెళ్ళలేదన్న సంగతిని ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే మన సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోద్ది. సరే, ఆయన దేవుని మాట వినకుండా ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు, తర్షీష్కి వెళ్ళాలనుకున్నాడు. కేవు ఇచ్చి, అంటే ఆయన డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని శుభ్రంగా ఓడెక్కేసినాడు. ఓడెక్కేసి వెళ్ళిపోయి మధ్యలో భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. మనకందుకు తెలిసిన సత్యమే. తుఫాను వస్తే మన సహోదరుడు ఏం చేస్తున్నాడు, దేవుని సేవకుడు, సేవకుడు అంటే ఎంత గట్టిగా చెప్పినారో, మా మీద పగ మీకు అసలు, వదిలిపెడితే కొట్టేస్తారు అసలు. ఏం చేస్తున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలో ఏమి జరిగిందో దేవుడు దర్శనం చూపించాడో, లేకపోతే ఆయన నిద్రపోతూ ఉన్నాడని ఈయన అనుకున్నాడేమో. ఎవరు? ఓడ నావికుడు. బహుశా పడుకొని ప్రార్థన చేస్తున్నాడేమో, భయపడుతున్నాడేమో. ఎందుకు చెప్పరే? తుఫాను కాదు, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా వెళుతున్నానే. ఎందుకు ఓడ అడుగు కిందికి పోయినాడంటే, పైన ఉండి ఈ తుఫానులు ఎన్ని చూసి తట్టుకునేంత శక్తి సామర్థ్యం నాకు లేదు, కిందకు పోయి కళ్ళు మూసుకుందాం, బ్రతుకుతా సస్తే సస్తా అందరితో పాటు. అక్కడికి పోయిన తర్వాత ఓడలో ఏం చేసినాడు యోనా చెప్పండి, చెప్పాలి. ఓడలో యోనా ఏం చేశాడు మీరు చెప్పాలా. ఏమక్క కోపం వస్తుందా నా మీద? ఏదో ఒకటి చెప్పండి. ప్రార్థన చేస్తున్నా ఎట్ట చెప్తావు అక్క, శుభ్రంగా నిద్రపోతున్నాడని బైబిల్లో రాయబడింటే. సరే, దేవుని పనిని ఎప్పుడు ప్రారంభించినాడు యోనా? ఓడలోనే ప్రారంభించినాడు.
చెప్తాను చూడండి, వాక్యంలో చూపిస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం. నేను త్వరగానే ముగిస్తాను. ప్రార్థనకు వర్తమానము చాలా తక్కువ చెప్తా, భయపడద్దు, మనకు ఒప్పుకోలు ప్రాముఖ్యం కాబట్టి. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడంటే 4వ వచనం చదవండి ఒకరు. సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా చాలు గమనించండి, అక్కడ భయంకరమైన విపత్తు కలిగింది. ఆ విపత్తు కలిగినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. చాలండి. వీరందరూ ఏం చేస్తున్నారు? ఓడలో చెప్పరేమండి, చదవలేదేంది మీరు? ఎవరి దేవుళ్ళకు వారు అంటే అక్కడున్న వారందరూ రకరకాల మనుషులు. మన దేశంలో లాగా మనిషికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు. మన దేశంలో లాగానే కదా. వారందరూ వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన పోయి, ఓ నిద్రపోతా లేరా నాయనా, నువ్వు కూడా లేచి నీ దేవుని నువ్వు ప్రార్థన చేయి, మనం నశించిపోతున్నాం. అప్పుడు తాపిగా లేచి నాకు అర్థమైంది, సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది. దేవుడు నన్ను వదిలిపెట్టాడు. నేను ఇంకా ఆయన పని నినివేకు మళ్ళా వెనక్కు పోయి నేను చేసే లోపు చచ్చిపోతానేమో అని చెప్పి ఓడలోనే ఆయన దేవుని పని చేయడం మొదలెట్టాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చీటీలు వేస్తే చీటీ ఎవరి మీద పడింది? వాళ్ళు అడిగినారు, ఏం నాయనా మహానుభావా, నీకు వందనాలు తండ్రి, ఎవరయ్యా నువ్వు, ఎవరు నువ్వు, నీ మీద చీటీ పడింది ఏంటి? ఇంత తుఫాన్ వచ్చి మేమందరము ప్రార్థనలు చేసి బలులు అర్పించి పూజలు పునస్కారాలు చేస్తుంటే నువ్వేమో నిద్రపోతూ ఉండవు. నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది, ఎవరు నువ్వు? అప్పుడు చెప్పినాడు ఆయన, ఏమని చెప్పినాడు? 9వ వచనం చదవండి. హెబ్రీయుడను సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎవరంటే మొట్టమొదటిగా నేను హెబ్రీయుడను, ఈ భూమికి సముద్రానికి సృష్టికి అంత సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవా యందు నేను. అరే నాయన, నువ్వేం ఇంత బాగా చెబుతాండవు? చీటీ ఏమో నీ మీద పడింది, నువ్వేం చెప్పుకుంటాండవు? దేవుని యందు భయభక్తులు వాడని చెబుతాండవు. నువ్వు భయభక్తులు గలవాడవైతే నీ మీదకి ఎందుకు చీటీ వచ్చింది కదా. అప్పుడు 10వ వచనంలో అంటాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు చాలు, ఇంకా చాలు. ఇక్కడ పని ప్రారంభం చేశాడు. మొట్టమొదటగా ఆయన ఎవరో పరిచయం చేసుకొని, ఆయన ఎవరి భక్తుడో అక్కడున్న వారికి పరిచయం చేసి వారికి చెబుతున్నాడు, నేను ఆ సృష్టికర్త మాటను వినకుండా ఎక్కడికి పోతున్నా, ఏం చేస్తున్నా? పారిపోతున్న వాడిని. వింటున్నారండి? దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఒప్పుకున్న వాడితో. చెప్పాడు ముందు, నేను